గురువుగారు, కొంతమందికి వివాహం చాలా లేట్‌గా అయితుంది. కొంతమందికి అవ్వదు కదా! అసలు ఈ ఆలస్య వివాహాలకి గల కారణాలు ఏమై ఉండొచ్చంటారు? ముఖ్యంగా ప్రతి జాతకంలో కూడా కుజు హ్మ్. దోషం అని ఒకటి ఉంటుంది. పితృదోషం అని ఒకటి ఉంటుంది. కాలసర్ప దోషం, నాగదోషం ఇలాంటి దోషాలు ఏమైనా ఉంటే గనక అవి గోచారంలో మనకు తెలుస్తాయి. ఓకే. వారు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తెలుస్తది. లేదా నామనక్షత్రం పేరుని బట్టి తెలుస్తా ఉంటది. హ్మ్. ఆలస్య వివాహాల కారణాలేంటంటే వారి జీవితంలో ఎదగకపోవడం ఒకటి. ఓకే. నిలదొక్కుకోపోవటం ఒకటి. హ్మ్. వేరే చెడు వ్యసనాలు ఉండడం ఒకటి. హ్మ్. పట్టించుకోకపోవటం ఒకటి. ఇవన్నీ 4 పాదాలనమాట. 4 పాదాలు, ఓకే. 4 దోషాలు. ఇవి హ్మ్. కాకుండా ఇంకా వివాహం అన్ని రకాల ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, వివాహం అవ్వట్లేదంటే హ్మ్. ఖచ్చితంగా కళత్ర దోషం ఉండొచ్చు. పితృదోషాలు ఉండొచ్చు. ఆ హ్మ్. దోషాలు పరిహారాలు చేసుకుంటే వివాహం అనేది త్వరగా అవ్వేయటానికి అవకాశం ఉంటుంది. ఓకే. కాబట్టి జాతకంలో ఎవరికైనా సరే హ్మ్. పితృదోషాలనేది ఉంటుంది. ఆ పితృదోషాలనేది తీయించుకోవాలి. అవి యజ్ఞయాగాలతోనో పోవు. హ్మ్. పితృదోషాలకి తర్పణం అంటారు. అలాంటి ఓకే. తర్పణం ఇవ్వటం లేదా సమీప దూరంలో ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండాలు వాటిల్లో స్నానం ఆచరించి అక్కడ పెద్దలకు తర్పణం ఇస్తే పితృదోషాలు పోతే వెంటనే పెళ్లి అనేది అవుతుంది. ఓకే. రెండోది కాలసర్ప దోషం ఉంటుంది. పెళ్లి ముందు వరకే ఇస్తుంది. హ్మ్. అవ్వదు. ఓకే. పెళ్లి సంబంధాల వరకు దొరుకుతాయి. లగ్నం ఓహ్! వరకే అవుతుంది. హ్మ్. ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది. హ్మ్. క్షణంగా ఎళ్ళిపోతుంది. ఓకే. ఇట్లాంటివి ఉంటాయి. కుజు దోషం అని ఉంటుంది. కుజు హ్మ్. దోషం ఉంటే కూడా ఎక్కువగా పెళ్ళిళ్ళు అవ్వటం లేట్ అవుతది. హ్మ్. కాబట్టి వారు పుట్టినటువంటి నక్షత్రం, హ్మ్. రాశి, పాదం, హ్మ్. దశ, అంతర్దశ, గోచారం, దాని తర్వాత నవాంశ ఓకే. ఇవన్నీ కూడా మనము చూసుకోవాలి. హ్మ్. ఇవన్నీ చూసుకున్నట్టయితే దోషాలేమైనా ఉంటే వాటికి పరిహారం చేసుకోవాలి. హ్మ్. అలానే కాలసర్ప దోషం, నాగదోషం అంటారు. హ్మ్. ఈ దోషాలు ఇంట్లో వారు ఎప్పుడైనా నిధి నిక్షేపాలు తీసుకున్నా, ఏదైనా అమ్మవారికి, స్వామివారికి పూజిస్తూ హ్మ్. వదిలివేసినా, ఓకే. అలానే ఎవరికైనా ఇబ్బంది పెట్టినా, పాముని చంపినా, పెద్దవాళ్ళని హింసించినా, హ్మ్. అందుకే అత్తమామలు గాని, అమ్మ నాన్న గాని హింసించకూడదు. ఓకే. వాటి వల్ల దోషాలు రావడం వల్ల కింద జన్మలో పిల్లలు పుట్టకపోవటమా, పెళ్లి హ్మ్. లేట్ కావటమా హ్మ్. జరుగుతా ఉంటది. ఓకే. కాబట్టి అలాంటివి చేయకుండా ఉండాలి. హ్మ్. అలాంటియి లేకుండా దోషాలని పరిహారాలు చేసుకుంటూ ఉంటే, అప్పుడు పెళ్ళయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఇక లేదు చిన్న చిన్న రెమెడీస్‌తో పెళ్ళవ్వాలి హ్మ్. అనుకుంటే గనక, ఎక్కడైనా ఆలయాల్లో అడుక్కునేవారుంటారు, పెద్దవారుంటారు. అవును. చిన్న పిల్లలు కాకుండా హ్మ్. పెద్దవారు అడుక్కునే ఆడవారుంటారు. హ్మ్. వారికి పెళ్లి చేసుకోవాలనుకున్న వారైనా, వారి కన్నతల్లైనా సరే, ఒక హ్మ్. 3 చీరలు, 3 బ్లౌజ్ పీసులు, 2 హ్మ్. రకాల ఫ్రూట్స్‌తో పాటు ఒక రూ. 56 డబ్బులు ఇండియన్ మనీతో. ఓకే. రూ. 56 పేపర్‌లో తీసుకున్నా పర్లేదు, పేపర్ మీద రాసినా పర్లేదు, పేపర్ మీద రాస్తే పనికిరావు గదా! చెల్లవవి. కాబట్టి కాయిన్స్ అయినా పర్లేదు. ఇవి హ్మ్. తీసుకొని వెళ్ళేసి మనస్ఫూర్తిగా ఏదైనా దోషాలు మాకు తెలియకుండా ఉన్నా హ్మ్. ఇంతటితో ఎళ్ళిపోవాలి అనుకోని, అక్కడ హ్మ్. వారికి నమస్కారం చేసుకొని, ఆ 3 చీరలు ముగ్గురికిచ్చేయాలి. అడుక్కున్న వారికియ్యాలి. నేను నా ఇంట్లో మా పిన్నమ్మలు, పెద్దమ్మలు ఉన్నారండి, హ్మ్. బంధువర్గాలను పిలిచి పండగ చేసుకుంటానంటే అవ్వదండి. హ్మ్. ఆలయాల వద్ద ఉన్నటువంటి అడుక్కునే వారికి, పెద్దవారికి, ఆడవారికి మాత్రమే ఇవ్వాలి. ఓకే. ముత్తైదులున్నారా అని హ్మ్. చూడొద్దు. ఆడవారైతే చాలు. ఓకే. వారికిస్తే వీరికి దోషాలు కొన్ని పరిహారం అవుతది. మరోటి హ్మ్. కన్యా పసుపుత్ర హోమం అని ఉంటుంది. ఈ ఓకే. హోమం చేయించుకుంటే కూడా ఖచ్చితంగా పెళ్లనేది ఉంటుంది. హ్మ్. అలానే కాలసర్పదోషం, నాగదోషానికి, కుజు దోషానికొచ్చేసి రాహుకేతు పూజ చేయించుకోవాలి. వాయుగుండ దోషం కింద వస్తుంది. ఆ రాహుకేతు పూజ చేయించుకుంటే మనలో శని బలం పెరుగుతుంది. ఓకే. అప్పుడు పెళ్ళనే దానికి అవుతూ ఉంది. కుజుడు 4, 2, 6 స్థానాల్లో ఉంటే కుజు దోషం అంటారు. ఆ కుజు దోషానికి ఉలవలు, కందులు దానం ఇవ్వాలి. హ్మ్. ఆ ఉలవలు, కందులతో నల్ల మినుములు, నల్ల నువ్వులు దానం ఇచ్చేయాలి. అలా హ్మ్. వారికున్న దోషం ఏంటో మరి చూసుకోవాలి. ఓకే. ఆ దోషానికి తగ్గటువంటి పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. హ్మ్. ఇవన్నీ మాకు తెలీదు గురువుగారు, హ్మ్. కానీ పెళ్ళవ్వాలి హ్మ్. అనుకుంటే చేసుకుంటే అయితది. ఓకే. ఇంక లేదంటే ఎట్లయితది? చేసుకుంటేనే పెళ్ళవుతది. ఇక దగ్గర దాకా వచ్చిన సంబంధాలు ఎళ్ళిపోతున్నాయి అనుకుంటే గనక వీరేదైనా నది స్నానం ఆచరిస్తే ఆహ్, ఓకే. ఏదైతే బట్టలున్నాయో హ్మ్. వీరు వేసుకున్న బట్టలతో నదిలో మునగాలి. హ్మ్. ఒడ్డు మీదకొచ్చిన తర్వాత ఆ బట్టలు కూడా ఒలిచి అందులో వేసేయాలి. ఓకే. వీరికి ఇష్టదైవం దగ్గర 5 దీపారాజనలు 5 ఒత్తులేసి ఒకే దీపారాజన 5 ఒత్తులేసి దీపారాధన చేయాలి. కోకోనట్ ఆయిల్‌లో చేయాలి. ఓకే. ఇకపోతే నవధాన్యాలు దానం చేసుకోవాలి. నవగ్రహాల చుట్టూ నవగ్రహ నవధాన్యాలు తులుసుకుంటే వారికి పెళ్ళవుతుంది. లేదంటే గనక వేప చెట్టు, రావి చెట్టు ఉంటది కదా! వాటి హ్మ్. మొదట్లో హ్మ్. 2 చెంబులు నీళ్లు పోసేసి అక్కడ హ్మ్. దీపారాధన చేయాలి. 2 ఒత్తులు మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి గాని, కొబ్బరి నూనె గాని వేసి దీపారాధన చేయాలి. ఓకే. అలాగ చేసినట్టయితే గనక ఖచ్చితంగా వీరికి ఏదో రకంగా పెళ్ళయ్యేటువంటిదైతే కనపడుతూ ఉంది. అలాంటి లేట్ మ్యారేజెస్ అవ్వదు. ఒక్కొక్క రాశి వాళ్ళు పుట్టినటువంటి నక్షత్రం ప్రకారంగా హ్మ్. లేట్ మ్యారేజ్ కొంతమందికుంటాయి. హ్మ్. అలానే ధనుసు రాశి కానీ, కన్యా రాశి కానీ, మిథున రాశి కానీ, ఇంకా వృషభ రాశి కానీ, ఈ రాసుల వారికి కొన్నుంటాయి. ఆ రాసుల వారికి త్వరగా పెళ్లవ్వదు. ఓకే. అయిందంటే తొందరగా అయితది మ్యారేజ్. 22, 23 సంవత్సరాల్లో అయిపోతుంది.
ఓకే. లేదంటే గనక 35, 36 సంవత్సరాల దాకా పడుతుంది. అలాగా వారు ఎప్పుడు పుట్టారు ఏంటని చూసుకొని సరైనటువంటి గురువు దగ్గరికెళ్ళాలి ముఖ్యంగా. ఆ హ్మ్. గురువు సూచించేటువంటి ఛాయల ప్రకారంగా, ఆ గురువు గారు చెప్పేటువంటి పరిహార ప్రకారంగా హ్మ్. వీరు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా పెళ్లి అవ్వకుండా అయితే ఉండదండి. పుట్టిన తర్వాత ఖచ్చితంగా పెళ్లవుతది. వాళ్ళు హ్మ్. చేసుకునేటువంటి దాన ధర్మాలు, యజ్ఞ యాగాల ద్వారా హ్మ్. పెళ్లయితే ఖచ్చితంగా అయ్యేలాగా ఉంటుంది. ఇంకా ఏదైనా ఉంది అంటే గనక ఎవరైనా హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి ఏమైనా చేసి హ్మ్. వీరిని వశపరుచుకొని ఎఫైర్స్ లాంటివి ఏమైనా ఉంటే గనక అప్పుడు పెళ్లవ్వకుండా ఉంటది. లవ్ ఎఫైర్ లాంటివి ఉంటే గనక కొన్ని రాసుల వారికి సెట్ అవ్వదు. ఓకే. అంటే పెళ్లి కాకపోవడానికి గల కారణాలివి. ఓకే. దానికి ప్రత్యామ్నాయంగా పరిహారాలు ఇవి. ఓకే. వీటిలో ఏదో ఒకటి చేసుకుంటే అయిపోతుంది. లేదు హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి అయినియి అనుకోండి. వాటి పరిహారం వేరే. అంటే కొంతమంది అన్ని గురువుల దగ్గర తిరిగాం ఏ దోషాలు లేవన్నారు. అయినా సరే పెళ్లవ్వట్లేదు మాకన్న వాళ్ళకి హిప్నోటైజ్ అంటారా? అంతే కదా మరి. ఇప్పుడు గ్రహ హ్మ్. దోషాలు లేవు అంటే గనక హ్మ్. ఎవరైనా వాళ్ళని లాగేయొచ్చు. ఎవరైనా వీళ్ళ జీవితాలు ఎదగకుండా చేయొచ్చు. ఎవరైనా వీళ్ళని పెళ్లి కాకుండా చేయొచ్చు. హ్మ్. జీవితంలో ఒక అడుగు ముందుకు వేయకుండా ఓకే. ఏదైనా పెళ్లి చేసుకోవాలని ఆలోచనొస్తే ఇదంతా పని చేయదు. హ్మ్. సహకరించదు బాడీ. ఓకే. అలాంటప్పుడు ఏందంటే వారికి ఏదైనా తెలియకుండా చెడు క్రియేట్ జరిగుండొచ్చు. హిప్నోటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ లాంటివి జరిగినియి అనుకోండి. హ్మ్. ఎవరైనా మనల్ని ఆశించి గాని, మన మీద కన్నేసి గాని, మన ఆస్తి మీద కన్నేసి గాని, హ్మ్. మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు గాని, వీళ్ళు ఎదిగితే మన జోలికి రాకుండా ఉంటారనో, వీళ్ళు ఎదిగితే మనకు తట్టుకోలేకపోయినోళ్ళు ఇలా ఉంటారు చాలామంది. ఓకే. శత్రువులు ఎక్కడ ఉంటారు? మన చుట్టూతోనే ఉంటారు. హ్మ్. అలాంటి వాళ్ళు ఏదైనా మనమేం చేయించిన క్రియ వల్ల కూడా హ్మ్. పెళ్ళిళ్ళు ఆగిపోతాయి. ఓకే. ఇట్లాంటివి ఏంటంటే మనకి అవన్నీ కూడా మనకు పరిగణనలో తీసుకోవాలంటే గనక మనం కావాల్సిందేందంటే ఒక మంచి ఆహ్, గురువుని సంప్రదించాలి. ఓకే. సంప్రదిస్తే అప్పుడు మనకి ఏమైందని తెలుస్తా ఉంటది. ఈ రోజుల్లో గురువుని సంప్రదించాలంటే గురువే దరిద్రుల్లో ఉన్నారు. అవును. ఎందుకంటే అంతా కూడా రోజుకి 10 మంది పుట్టుకొస్తున్నారు దొంగ గురువులు. అవును. కాబట్టి వాళ్ళని కూడా మనం పరిగణలోకి తీసుకొని చూసుకోవాలి. ఏ గురువున్నారు? వారి రివ్యూస్ ఏంటి? పరిహారం ఏంటి? వారు చేస్తే అవుతుందా లేదా? గమనించుకొని అక్కడికి వెళ్తే సరైనటువంటి గురువు దొరికితే గనక వారికి ఖచ్చితంగా ఎవరైతే వెళ్తారో వారికి పెళ్లి అవుతుంది. పెళ్లి అయిన తర్వాత పిల్లలు కూడా పుట్టేదానికి, ఆ సంసారం జీవితం అంతా బాగుండేదానికైతే పరిహారాలు ప్రతి దానికి ఉన్నాయి. దానికి తగ్గటువంటి పరిహారష్కార మార్గం అయితే తీసుకోవచ్చు. ధన్యవాదాలు.